హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకో సడన్ గా తిరుపతి వెళ్దాం అనిపించింది. అందుకే నైట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత తిరుపతి స్టార్ట్ అయిపోయా. స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకొని అలా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ నుంచున్నా. ఇదైతే మన సోలో ట్రిప్ మామ. ఎలా ఉండిద్దో తెలియదు ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా అయిద్దో. నాదైతే సడన్ ప్లాన్ కాబట్టి టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. జనరల్లోనే వెళ్ళిపోయా. ఇంకా లక్కీగా సీట్ అయితే దొరికింది. కూర్చొని బయటికి చూస్తుంటే కిటికీలోంచి మన ప్రకాశం మ్యారేజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. చీకట్లో ఇంకా మీకు సరిగ్గా కనిపించవచ్చు. నాకైతే అద్దంలో నుంచి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సూపర్ ఉంది. అదేం విచిత్రం మామ, ట్రైన్లో అందరూ పడుకున్నా సరే నాకైతే నిద్ర రాట్లా. ఏం చేయాలో తెలియక పాటలు పెట్టుకొని కిటికీ పక్కన అలా వ్యూ చూస్తా కూర్చున్నా. తర్వాత చిన్న నాపేసి లేసేపటికి తిరుపతి అయితే వచ్చేసింది. అది దిగ్గో మన వెంకన్న బాబు ఉండే 7 కొండలు కనిపిస్తున్నాయా? చీకట్లో మీకు అంత క్లియర్గా కనిపించుకోవచ్చు, కానీ లైవ్లో అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఇంకలా తిరుపతిలో అయితే దిగా. అదే మామ నేను వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది దింపేసి. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసా. మెట్లు ఎక్కుదా వెళ్దామని. కింద దండం పెట్టుకొని ఫస్ట్ మెట్ అయితే ఎక్కా మామ. వెళ్లే దారిలోనే కింద కృష్ణుడు కూడా అయితే ఒకటి కట్టారు మామ. అక్కడికి కూడా వెళ్ళాను. అడుగు మన కన్నయ్య చాలా బాగున్నాడు కదా. ఇంకా ఆయన కూడా దండం పెట్టుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశా. ఇంకా అలాగా ఒక్కొక్క కొండ కంప్లీట్ చేసుకుంటూ పైకి అయితే వెళ్తా ఉన్నా మామ. 2 కొండలు ఆకుండా ఎక్కేపటికి ఇది మన పరిస్థితి. అవి నేను ఎక్కొచ్చిన మెట్లు, ఇవి నేను ఎక్కాల్సిన మెట్లు. ఇంకా అలాగా గోవిందనామాలు చదువుకుంటూ పైకి అయితే వెళ్తా ఉన్నా మామ. చూసారా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎంత బాగుందో. ఇంకా దీని తర్వాత అయితే ఎక్కడ ఆగకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి మళ్ళీ కొండెక్కడం అయితే స్టార్ట్ చేశా. మళ్ళీ బ్రేక్ అంటూ తీసుకుంటే అది గాలి గోపురం దగ్గర తీసుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసామా కొండెక్కడం మళ్ళీ. ఇంకా అలా ఎక్కుతా 1000 మెట్లు అయితే కంప్లీట్ చేసేసామామ. ఇంకా అలా 1700 మెట్ల తర్వాత ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదైతే చేసేసామామ. ఆగి కూర్చున్నామా ఒక దగ్గర. ఆగితే ఆగాను కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా అక్కడ అలా ఒక 5 మినిట్స్ ఆ వ్యూ చూస్తూ కూర్చుని పోయి తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశా. ఇంకా అలా సక్సెస్ఫుల్గా గాలి గోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయా మామ. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది మామ, చూడండి మీరే. ఇంక ఈ గాలి గోపురం దగ్గరే చాలాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నా. ఇంకా మళ్ళీ కొండెక్కడం అయితే స్టార్ట్ చేశా. ఇంకా అలా మెట్లెక్కుతుంటే దారిలో ఈ బ్యూటిఫుల్ జింక్ అయితే కనిపించింది మామ. అక్కడ దాంతో ఆడి కొంతసేపు మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశా. అడిగో మన బాస్ ఆంజనేయ స్వామి. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని కొండెక్కుతా ఉన్నా. కొండెక్కుతుంటే అసలు ఈ వ్యూ కనిపించింది మామ. తిరుపతిలో అన్నిటికంటే బెస్ట్ వ్యూ ఇదే నేను చూసింది. అసలు ఎట్టు చూసినా గ్రీనరీ. అక్కడే చాలాసేపు ఆగిపోయి అలా ఉండిపోయా మామ. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఆ వ్యూ పాయింట్. దూరంగా మబ్బులు, ఆ కొండలు, అసలు ఇంకా అక్కడి నుంచి అయితే కదలలేకపోయా చాలాసేపు. ఇంకా వ్యూ పాయింట్కి బాయ్ బాయ్ చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యా. అదే మామ మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ పర్వతం మొత్తం మోకాళ్ళతో ఎక్కాక ఇది నా కాళ్ళ పరిస్థితి. ఇంకా మోకాళ్ళ పర్వతం దాటంగానే నా వల్ల కాక ఒక్కొక్కైతే తీసేసేసా మామ. ఇంకా మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసా. మళ్ళీ వెళ్లే దారిలో ఒక టాటా గ్లూకాన్ డి అయితే ఇచ్చా మామ. ఫైనల్లీ కొండపైకి అయితే చేరిపోయా. వీఆర్ ఇన్ తిరుమలను. ఇక్కడి నుంచి నా దర్శనం ఎలా అయింది, ఎంతసేపు పట్టింది, అదంతా పార్ట్ 2లో చెప్తాం మామ. పార్ట్ 2 కోసం అకౌంట్ని ఫాలో చేసుకొని పెట్టేసుకో.